యోసేపు జీవితాన్ని కానీ మనము ధ్యానం చేసినట్లయితే గనక, యోసేపును అన్నలు ఏం చేశారంట? ఇస్మాయేలీలకు అనే వారికి అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఆ యొక్క యోసేపు మరి అక్కడి నుంచి మరి వేరొకరు అతను కొనుక్కోవడం జరిగింది. ఆ కొనుక్కున్న తర్వాత పొతీఫర్ అనేటువంటి ఇంటిలో ఏం చేస్తూ ఉన్నాడంటే పని చేస్తూ ఉన్నాడు. మొదటిగా దాసుడిగా వెళ్ళాడు. ఆ దాసుడు కాస్త ఎలా మారిపోయాడు? అధికారిగా మారిపోయాడు. ఇంటి మీదనే అధికారి. చెప్తారు మాట, ఒక ఇంటి మీద అధికారిగా ఆ యోసేపు మారిపోయాడండి. చూసారా, అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు. అక్కడ కూడా ఒక శోధన ఎదురైంది. ఎవరికి? యోసేపుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ ద్వారా శోధన ఎదురైనప్పటికీ కూడా, ఆ యొక్క ఇంటిలో ఇద్దరే ఉన్నప్పటికీ కూడా, మూడవ కంటికి తెలిసే పరిస్థితి కూడా అక్కడ లేనప్పటికీ కూడా, పాపము చేసే అవకాశము యోసేపుకి ఉన్నప్పటికీ కూడా సాతానికి మాత్రం చెప్పలేని అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు కదా ఒక చక్కని మాట, నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరాతి ఘోరమైన పాపమును నేను ఎలా చేయగలను అని తనకు తాను ప్రశ్నించుకుని ఏమాత్రము కూడా పాపము చేయకుండా ఏం చేశాడంట? ఆ స్థలము విడిచిపెట్టి దూరముగా పారిపోయాడు. తర్వాత అతనికి ఏమి ఎదురైందంట? శోధన ఎదురైంది, కష్టం ఎదురైంది, జైల్లో పడేశారు. అయినప్పటికీ కూడా ఏం చేయట్లేదంట? సాతానికి అవకాశం మాత్రం ఇవ్వటం లేదు. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రెండు సందర్భాల ద్వారా, ఒక పక్క సమూయేలు నుంచి, ఒక పక్క యోసేపు నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, సాతానికి మనం అవకాశము ఇవ్వకూడదు. నేత్రాశ, శరీరాశ, ఈ జీవపుడమము, ఈ మూడు విషయాల్లో మనం ఎంత మాత్రము కూడా సాతానికి అవకాశము ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను ఎప్పుడు కూడా ఈ మూడు విషయాలు బాగా మనను శోధిస్తూ ఉంది, వెంటాడుతూ ఉంది, వేధిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, సాతానుని ఏం చేయాలి? మనము ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుక్క మనం వెంటబడుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి? పరిగెడతామా? పరిగెడితే అది ఇంకా వేగంగా పరిగెడుతూ ఉంది. కాస్త ఆగి ఒక కేకేస్తే గట్టిగా ఏమవుతుంది? అది తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సాతాను కూడా అంతే. మనం ఆగి ఏం చేయాలి? గద్దించాలి. అపవాదిని గద్దించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను శోధన ఎదురైనప్పుడు యేసు నామాన్ని ఉపయోగించి సాతాన్ని మనము గద్దించాలి. అప్పుడే గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం. శత్రువుకి అవకాశం ఇవ్వకూడదు. అర్థమవుతుందా? శత్రువుకి మనం అవకాశం ఇస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.